అయితే ఇంకొంతమంది ఉన్నారు. సో, వాళ్ళని కూడా అడిగి తెలుసుకుందాం. అసలు అమరవీరుల స్తూపాన్ని ఎందుకు ఇక్కడ నిర్మిస్తున్నారు, ఏంటి అనేది. సో, నమస్తే అండి, మీ పేరు? నా పేరు కోరే సాయిరాం. తెలంగాణ అమరవీరుల ఆశయాల సాధన సమితి రాష్ట్ర అధ్యక్షుని కొనసాగుతున్నాను. మేము చిన్నతనం నుంచి మా ప్రాంతం నల్లగొండ జిల్లా, మేము అక్కడ పుట్టి పెరిగిన వాళ్ళం. మా దగ్గర గడ్డిలింగయ్య, దొడ్డి కొమరయ్య మాదిరిగానే గడ్డిలింగయ్య ఇక్కడ వరాబరి పోరాటం చేసి మరి విముక్తి చేసినటువంటి వారసత్వంకి వెళ్ళి వచ్చిన వాళ్ళం మేము. ఎందుకంటే మా ప్రాంతంలో అమరులు ఎట్లయినరు, ఏం జరిగింది, నిర్బంధాలు ఎట్లయినాయని తెలుసుకొని మరి రాబోయే తరాలకు అమరవీరులు ఏం చేసిండ్రు, తెలంగాణలో రైతాంగ సాయుధ పోరాటం ఎట్లా వచ్చింది, దేనికోసం వచ్చింది, భూమి భుక్తి కోసం వచ్చిన రైతాంగ సాయుధ పోరాటానికి ప్రజలకు తెలపాలి రాబోయే తరాలకు. ఈరోజు రాబోయే తరాలు తెలంగాణ ఉద్యమం అంటే ఏందో తెలియని పరిస్థితుల్లో ఉన్నారు. కాబట్టి ఇక్కడ మేము తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మరి నియోజకవర్గానికి ఒక స్తూపాన్ని నిర్మించాలని చెప్పేసి ఒక సంకల్పంతో ముందుకొచ్చినాం. మరి ఈ స్తూపాలను ఇంతకుముందు నల్గొండలో కట్టినాము. నల్గొండ జిల్లా మునుగోడు కాన్స్టిట్యూన్సీలో కూడా కట్టడం జరిగింది. ఈరోజు ఫిలిం నగర్లో స్టార్ట్ చేయడం జరిగింది. మేము గతంలో కూడా ఏం జరిగినామంటే తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వీరుల్ని కానీ తెలంగాణ అమరవీరులను మాత్రము ఈరోజు బీఆర్ఎస్ ప్రభుత్వం గాలికి వదిలేసింది. ఎందుకంటే త్యాగాల మీద కుర్చీలు వేసుకొని కూర్చొని వాళ్ళ త్యాగాలను మర్చిపోయినటువంటి ఈ బీఆర్ఎస్ పార్టీకి తగిన బుద్ధి చెప్పిండ్రు. రాబోయే ఎన్నికలలో కూడా బుద్ధి చెప్తారు. ఎందుకంటే ఈరోజు మేము ఒకటే అడుగుతున్నాము, ఎవరికి కూడా ఇబ్బంది కలగకుండా అమరవీరుల స్తూపాలు కడతాము. ఎవరు కూడా దీంట్లో మాకేదో నష్టం జరుగుతుందని అనుకుంటే మాత్రం వాళ్ళ ఇష్టము. మేము ఎక్కడైనా తెలంగాణ అమరవీరుల సొసైటీకి వెళ్ళి ప్రజలకు ఇబ్బంది కలగకుండా రాబోయే తరాలకు తెలంగాణ ఉద్యమకారులను చూపించడానికి మా ఒక ప్రయత్నం చేస్తున్నాము. దీనికి అందరూ సహకరించాలని చెప్పేసి తెలంగాణ ఉద్యమకారుడిగా కోరుతున్నాం. జై భీమ్, జై తెలంగాణ.